చందమామ కథ. ఫలించని వరం. ఒక గ్రామంలో ఇద్దరు స్త్రీలు ఉండేవారు. వారిలో ఒకరు చాలా డబ్బు గలది, కానీ పిసినిగొట్టు, చాలా కఠిన హృదయురాలు కూడా. రెండో ఆవిడ చాలా పేదది, కానీ చాలా మంచిది. ఆవిడ హృదయం వెన్నలాంటిది. ఈ ఇద్దరు స్త్రీలు పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారు. ఒకనాటి సాయంకాలం ఒక బిచ్చగాడు అటుగా వెళుతూ ధనికురాలి ఇంటి తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తీసి బిచ్చగాన్ని చూసి దబాలన మళ్ళీ తలుపు మూసింది. ఇంకో చోటు చూసుకున్నాయనా అని అయినా ఆవిడ నోట రాలేదు. బిచ్చగాడు మరి 2 అడుగులు వేసి పేదరాలి తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తీసి బిచ్చగాన్ని చూసింది. తనకే కడుపు నిండా తిండి లేకపోయినప్పటికీ ఆవిడ లోపలికి వెళ్ళి ఇంత రొట్టె తెచ్చి బిచ్చగాడికిచ్చి, ఇది తిని కాస్త మజ్జిగ తాగు, పొద్దుకుతున్నది, కావలిస్తే ఈ రాత్రికి మా పంచలో పడుకోవచ్చు అన్నది. బిచ్చగాడు రొట్టె తిని మజ్జిగ తాగి, నేను వెళ్ళాలి తల్లి, నీకే లోటు లేకుండా జరిగిపోతున్నదా అమ్మా అని అడిగాడు. నాకు ఎక్కువగా కావలసిందేమిటి నాయనా, బాగానే జరుగుతున్నది అన్నది పేదరాలు. పెట్టేవారికి పుట్టకపోదులే అమ్మా, పొద్దున ప్రారంభించిన పని పొద్దుకేదాకా ముగించవు, చూస్తూ ఉండు అంటూ బిచ్చగాడు తన దారిన వెళ్ళిపోయాడు. వాడు అలా ఎందుకన్నాడో ఆవిడకు అర్థం కాలేదు. ఆవిడ వాడి మాటలను అప్పుడే మర్చిపోయింది కూడా. మర్నాడు ఆమె పక్క మీద నుంచి లేస్తూనే తన వద్ద ఎంత బట్ట మిగిలి ఉన్నది కొలిచి చూద్దామనుకున్నది. ఆ బట్ట ఆవిడ వడికిన నూలుతో నేయించి ఉంచినదే. దాన్ని అమ్ముకొని ఆవిడ అవసరానికి ఖర్చు చేసుకుంటూ ఉండేది. ఆవిడ తన పెట్టెలో నుంచి బట్ట చుట్ట తీసి మూర వేసి 1, 2 అని కొలవనారంభించింది. ఎన్ని మూరలు కొలిచినా ఇంకా బట్ట వస్తూనే ఉంది. పొద్దున ప్రారంభించిన పని పొద్దుకేదాకా ముగించవు, చూస్తూ ఉండు అని బిచ్చగాడన్న మాటకు అర్థమేమిటో ఆమెకు అప్పుడు తెలిసి వచ్చింది. ఆ రోజు సూర్యాస్తమయం అయ్యే లోపల ఆవిడ అనేక వేల గజాల బట్టను మూరవేసింది. ఆ విధంగా ఆవిడ కొలిచిన బట్ట ఇంటి నిండా ఇంత ఎత్తున పోగుపడి ఉంది. పల్లెటూరులో ఏ విషయము దాగదు. మర్నాడు పొద్దటికల్లా ఊళ్ళో వాళ్ళు ఈగల మందలాగా వచ్చి పేదరాలి ఇంటి మీద పడి తలా 2 గజాలు 4 గజాలు బట్ట కొనుక్కుపోయారు. ఈ విధంగా ఊళ్ళో అందరికీ అమ్మినా కూడా పేదరాలికి జీవితాంతం దాకా సరిపడే బట్ట మరికొంత మిగిలింది. పేదరాలిని బిచ్చగాడు ఆశీర్వదించిన సంగతి కూడా ఊరంతా పాకింది. ఈ వార్త వినగానే పొరుగింటావిడ అసూయతో కుళ్ళిపోయింది. అటువంటి అవకాశం చేజేతులా పోగొట్టుకున్నందుకు ఆవిడకు మతిపోయినంత పని అయింది. 3 రోజులు గడిచినాక ఒక సాయంకాలం మళ్ళీ ఎవరో ధనికురాలి వాకిలి తలుపు తట్టినట్టు చప్పుడైంది. ధనికురాలు హడావిడిగా వెళ్ళి తలుపు తెరిచేసరికల్లా ఎదురుగా దేవుడల్లే ఆ బిచ్చగాడే కనిపించాడు. వచ్చావా నాయనా, రా, లోపలికి రా. ఆ రోజు నీకు ఆతిథ్యం ఇవ్వలేకపోయాను. 1, 2 అన్ని పనులు నేనే చేసుకోవాలాయే. ఆ రోజు ఎంత చిరాకులో ఉన్నానో చెప్పలేను. గొడ్డు కాస్త పలుపు తెంచుకొని పాదులన్నీ పొట్టన పెట్టుకున్నది. అందుచేత నీ విషయమే చూడలేకపోయాను అంటూ ధనికురాలు బిచ్చగాడి మీద ఎంతో ఆపేక్షగా మాట్లాడసాగింది. అదంతా ఆపేక్ష కానే కాదు, పేదరాలికి ఇచ్చిన వరమే బిచ్చగాడు తనకు ఇవ్వాలని ఆవిడ ఆశ. ఆవిడ బిచ్చగాన్ని లోపలికి పిలిచి కూరలతో సహా విందు భోజనం పెట్టింది. పాయసం కూడా వడ్డించింది. వాడు భోజనం ముగించాక, ఈ రాత్రికి ఎక్కడికి పోతావులే నాయనా, ఇక్కడే పడుకో. నవారు మంచము, మంచి బురుగు దూది పరుపు వేస్తాను, కప్పుకోవాలంటే మంచి శాలువా కూడా ఇస్తాను అన్నది. అయితే బిచ్చగాడు వెళ్ళాలన్నాడు. వెళ్ళేటప్పుడు వాడు, పొద్దున ప్రారంభించిన పని పొద్దుకేదాకా ముగించవులే తల్లి అని ఆశీర్వదించి తన దారిన తాను బయటికి వెళ్ళిపోయాడు. ధనికురాలి ఆనందానికి మీరలేదు. ఆ రాత్రి ఆవిడ కంటికి కునుకు లేదు. తెల్లవారుతూనే లేచి ఏం చేస్తే ఎక్కువ లాభిస్తుందో అని ఆమె తేల్చుకోలేకపోయింది. వెన్న చిలికితే మనుగులకు మనుగులు వెన్న వస్తుంది, కానీ రోజల్లా చిలికితే రెక్కలు 2 పడిపోతాయి. అందువల్ల ఆ పని చేయటం లాభం లేదు. చిట్ట చివరకు ఆమెకు ఒక దివ్యమైన ఆలోచన తట్టింది. తన చందుగాయ పెట్టెలో 4 మొహరీలున్నాయి. వాటిని తీసి ఎంచటం ప్రారంభిస్తే సరి, సాయంకాలం దాకా ఎన్నో లక్షల కోట్ల మొహరీలను ఎంచవచ్చు. ఆ తర్వాత తనకన్నా భాగ్యవంతులు ప్రపంచంలో ఉండరు. ఈ ఆలోచనతో ఆవిడకు మనసు పరవశమైపోయి అసలే నిద్రపట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని తూర్పు వైపు కిటికీ కేసి చూస్తూ పడుకున్నది.
చిట్ట చివరకు కోళ్లు కూశాయి. తెల్లవారింది. ధనికురాలు మంచం మీద నుంచి లేచి తన చందుగాయ పెట్టె వద్దకు బయలుదేరింది. ఆమె ఒక అడుగు వేసిందో లేదో ఎక్కడి నుంచో ఒక కందిరీగ వచ్చి మెడ మీద వాలి కుట్టింది. ధనికురాలు దాన్ని కొట్టేలోపుగా అది లేచి పారిపోయింది. ఆవిడ కోపంతో దాన్ని తరమసాగింది. ఇంతలో ఇంకొక కందిరీగ వచ్చి ఆమెను కుట్టింది. బిచ్చగాడి ఆశీర్వాదం అక్షరాలా నిజమైంది. ఆ రోజల్లా ఆమెను కందిరీగలు కుడుతూనే ఉన్నాయి. ఆవిడ వాటిని వేటాడుతూనే ఉంది. కందిరీగలు లక్షల సంఖ్యలో పుట్ట పగిలినట్టుగా వచ్చి ధనికురాలి ఇంటి నిండా ముసిరాయి. ధనికురాలికి మతిపోయింది. ఆమె కందిరీగల నుంచి తప్పించుకోలేకపోయింది. పొద్దుకే లోపల ఈ వార్త గ్రామం అంతటా వ్యాపించింది. ధనికురాలు సంపాదించుకున్న వరం ఏ విధంగా పరిణమించినది చూడటానికి గ్రామంలో గల స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు కదిలివచ్చారు. ధనికురాలికి కిందటి రాత్రి గడపటం ఎంత కష్టమైందో ఈ పగలు గడపటం కూడా అంత కష్టమైంది. చిట్ట చివరకు సూర్యాస్తమయమైంది. కందిరీగలు ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోయాయి. గ్రామస్తులు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఆ గ్రామంలో ఉండటానికి ముఖం చెల్లక ధనికురాలు బండి చేయించుకొని ఆ రాత్రే తన సామానంతా తీసుకొని ఆ గ్రామం విడిచి మరొక చోటికి ప్రయాణమై వెళ్ళిపోయింది. కథ సమాప్తం.